తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూనే వినూత్న సంక్షేమ విద్యా విధానాలతో సంక్షేమ హాస్టళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభూత కల్పనలు సృష్టిస్తే ఉపేక్షించవద్దని, అవసరమైతే బయటి సిబ్బందిని, ప్రత్యేక పీపీలను నియమించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు కొత్త కుట్రలకు తెరలేపారని మంత్రులకు సీఎం వివరించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అడ్డం పెట్టుకుని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కూటమి నేతలను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. వైసీపీ ఎంత రెచ్చగొట్టినా కూటమి నేతలు సంయమనం పాటించాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ లో ప్రస్తావించారు. భవిష్యత్తులో వాట్సాప్ యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తే సైబర్ సమస్యలు మరింత పెరుగుతాయని డీజీపీ అభిప్రాయపడగా, సైబర్ నేరాల నియంత్రణకు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం సూచించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ ని సమకూర్చుకోవడానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని ఎస్హెచ్ఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. సైబర్ ఇన్వెస్టిగేషన్ పై అవగాహన, పరిజ్ఞానం కలిగిన పీపీలను నియమించుకోవాలని కూడా చెప్పారు. అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవగాహన ఉన్న వ్యక్తుల్ని, పీపీలని వారు సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేసినా కూడా చేసే ఆలోచన కూడా చేయమని కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని మనం చేస్తాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇకపై హాస్టళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులపరమైన పేర్లు లేకుండా విద్యార్థులంతా కలిసి చదువుకునేలా సమసమాజ వాతావరణాన్ని కల్పించబోతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రతి మంత్రి నెలనెలా నిశితంగా గమనించాలన్నారు. తమ శాఖలు ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్షించుకుని లోపాలు సరిదిద్దుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న భూ సమస్యలను తక్షణమే గుర్తించాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ వివాదాలు, భూ సమస్యల పరిష్కారానికి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. జలధార 100 రోజుల కార్యక్రమంపై ఆరా తీసిన సీఎం జిల్లాల వారీగా దీనిపై మంత్రులు సమీక్షలు జరపాలని ఆదేశించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో వస్తున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు 3న ప్రారంభం కానున్న 210 ఉద్యానవన క్లస్టర్ల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీ ముగిశాక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రుల సమక్షంలో ఆనంతో కేక్ కట్ చేయించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.